ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి దళిత వర్గాలందరం కూడా సమావేశం జరగడం జరిగింది. ఎందుచేతనంటే తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం యొక్క పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి, పార్టీ కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉండి అహర్నిశలు శ్రమించినటువంటి మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారికి జరిగినటువంటి అన్యాయం గురించి చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఎందుచేతనంటే జవహర్ గారే పార్టీయే జవహర్ గారు అన్నట్టుగా ఈ రాజమండ్రి పార్లమెంటు పరిధిలో గత క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో పార్టీ కండవాన్ని భుజాన్ని వేసుకుని ఎంతో శ్రమించి పార్టీ వాయిస్ని పార్టీ వేవ్ని పెంచినటువంటి వ్యక్తి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు కనీసం గౌరవించుకోకుండా, పార్టీ సీటు కేటాయించుకోకుండా కొవ్వూరు నియోజకవర్గానికి పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి మరొక దళితుడిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ పెడతాం, ఇక్కడ ఉన్నటువంటి కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత వర్గాలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుచేతనంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెత్తందారీ వ్యవస్థలు పార్టీ యొక్క అధినాయకత్వాన్ని మిస్లీడ్ చేసి వారికి తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడ పార్టీ జవహర్ గారికి అన్యాయం చేసేటువంటి చర్యలకు పురుగొల్పినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో జవహర్ గారు ఎంతో కమిట్మెంట్ తోటి ఇవాటికి కూడా పార్టీ వరకే కట్టుబడి ఎంతమంది ఎన్ని ప్రలోభాలకు లోన్ చేసినా సరే పార్టీ నిర్ణయమై శిరోధార్యం అని చెప్పేనని పార్టీ అధినాయకుల మీద ఉన్నటువంటి విశ్వాసంతో మమ్మల్ని అందరిని ఆపుతా ఉన్నారు. ఇవాటికి కూడా పునరాలోచన చేసుకోవాలని చెప్పేనని తెలుగుదేశం పార్టీ అధినేతను మేము మనస్ఫూర్తిగా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాల నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుచేతనంటే జవహర్ గారు అంటే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆయన ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో వర్గాలకి, గ్రూపులకి, కులాలకి అతీతంగా ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబంలో ఒక సామాన్యుడిగా కుటుంబ సభ్యుడిగా చేరినటువంటి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారికి ఈరోజు టికెట్ నిరాకరించడం చాలా బాధాకరం. దానికోసం నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులందరం కూడా ఈ రోజుని ఇలా సమావేశం జరిగి అన్నయ్యకి జరిగినటువంటి అన్యాయం గురించి, మాజీ మంత్రులకు జరిగినటువంటి అన్యాయం గురించి చర్చించడం జరుగుతుంది. ఈరోజు పార్టీ పునరాలోచన చేసి ఇక్కడ టికెట్ కేటాయించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అన్నయ్య కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారు మాజీ మంత్రివర్యులు గారికి అన్యాయం జరిగితే నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా దళిత వర్గాలందరూ కూడా మేము పోరాటం చేయడానికి నిశ్చయించుకోవడానికి ఈరోజు నిర్ణయించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ పెద్దలు, పార్టీ పెద్దలు అందరూ కూడా పునరాలోచన చేసి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారికి కొవ్వూరు టికెట్ కేటాయించి న్యాయం చేయవలసిందిగా సమానంగా కోరుకుంటున్నాం. జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు గారు, జై జవహర్ గారు. సభకు నమస్కారం అండి. మరి ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం, కొవ్వూరు మండలం సంబంధించి కొవ్వూరు నియోజకవర్గం మొత్తం దళితులందరూ కూడా అన్ని గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. ఎందుచేతనంటే మా నాయకుడికి జరిగినటువంటి అన్యాయం గురించి ఇక్కడ చర్చించుకోవడానికి ముఖ్యంగా చాలా ఉద్రేకంగా ఉన్నాం మేము. ఎందుచేతనంటే మరి బాగా కష్టపడిన వ్యక్తికి ఎంత అన్యాయం జరగడం అసలు ఎప్పుడు కూడా ఊహించుకోలేదు. ఎందుకంటే మా సామాజిక వర్గంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది, ఫార్వర్డ్ కాస్ట్లో ఎందుకు ఇలా జరగదు అంటే ఇంతకుముందు 83 నుంచి కూడా ఒకే అభ్యర్థి కింద ఉంటారు, ఎమ్మెల్యే అభ్యర్థి కింద. మనం సామాజిక వర్గానికి వచ్చేటప్పుడు మార్చి చేస్తూ ఉంటారు వీళ్ళు ఇష్టం పెత్తందారులు. అంటే ఎంతవరకు పోతుంది ఇలాగా? అంటే మా నాయకుడిని ఎదగనవరా అంటే మేము పని చేయమా దేనికని? ఇంకా ఎమ్మెల్యే ఒకసారి చేసి ఇంకా ఇంటికాడ కూర్చోవడమేనా? అంటే పార్టీ కోసం పని చేయడమేనా ఇంకా అలాగా? అంటే ఈ బానిస బతుకు ఎమ్మెల్యే ఇంకా అంటే ఇలా పని చేసుకునే ఈ ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళకి మేము పాదాల కింద చెంత కూర్చుని వాళ్ళని పిసుకుతా కూర్చోమా? ఎన్నాళ్ళండి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల ఇంతవరకు వచ్చినాం. ఇంకా ఎదగనవరాయల్లో అనేసి మేము ఒక ఉద్రేకంతో ఇక్కడికి వచ్చి సమావేశం జరుగుతుంది. మరి సూటుగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం, మీకు సర్వేల్లో ఎవరు ముందున్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, సర్వేలో ఎవరున్నారు? 76% సర్వే ఈయనకే చూపిస్తుంది జవహర్ గారికి. అందుచేత మరి ఈయనకి ఇవ్వకుండా మీ యొక్క సామాజిక వర్గం కోసమే మీరు పోరాడుతున్నారు. అది తప్పండి.
చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇక్కడి నుంచి అయినా సరే మమ్మల్ని కూడా చూడండి, మా సామాజిక వర్గాన్ని చూడండి, అక్కడ దమ్మున నాయకుని చూడండి, అక్కడ గెలిచే అభ్యర్థిని చూడండి. అలాంటి అభ్యర్థికి మీరు సీట్ ఇచ్చి పునరాలోచన చేసుకుని మళ్ళీ సీట్ ఇచ్చి ఇంట్లో కూర్చుంటే గెలిచే వ్యక్తిని మానేసి కష్టపడిన గెలవని వ్యక్తికి మీరు సీట్ ఇచ్చారంటే మీరు మరి పార్టీ అభ్యున్నతానికి పాటుపడుతున్నారా లేకపోతే సొంత సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నారో ఒక ఆలోచించిన పునరాలోచన చేసుకుని మరి కేసీఆర్ గారికి మళ్ళీ సీటు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. లేదంటే మేము మరి చాలా ఆలోచన కార్యక్రమం ప్రణాళిక ఉంది, దాన్ని కూడా ఉధృతం చేయాలని దలుచుకున్నాం. ఇంతటితో సమాప్తం. బంధువు అందరికీ, స్నేహితులకి అందరికీ నా నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కొంతమంది దళారు చేతులు ఇక్కడ తెలుగుదేశం బలైపోయింది. అతనితో పాటు ఇక్కడ కొత్తపల్లి జవహర్ కూడా బలైపోయాడు. అందుచేత ఓవరాల్గా కూడా స్టేట్లో ఒక రకమైన గుర్తింపు ఉంది దీనికి. అటువంటి గుర్తింపు గురించి ఈ రోజున దళిత నాయకులు కుర్రోళ్ళంతా ఇక్కడ ఏకమై అతను సీట్ ఇవ్వాలని మేము అలా కోరుకుంటున్నామండి. అంతే. ఒక్కసారి పుస్తకం ఆడుతూ ఫోన్లు మాట్లాడుకుంటే పదే పదే కొవ్వూరు నియోజకవర్గ కార్యకర్తలకి అలాగే దళిత సోదరులకి నా నమస్కారాలు. కొవ్వూరు నియోజకవర్గంలో కొత్తపల్లి సామ్యూల్ జవహర్ గారికి టికెట్ నిరాకరించడం ఎంతవరకు ఒక్కసారి అధిష్టానం పునరాలోచన చేయవలసిందిగా కోరుచున్నాం. ఆయన నియోజకవర్గంలో 2014లో ఎమ్మెల్యేగా ఉండి మినిస్టర్గా ఉండి కొవ్వూరుని ఎంతో అభివృద్ధి చేశారు. ఇంతకుముందున్న మహానుభావులు చేయని అభివృద్ధిని ఆయన 5 సంవత్సరాల్లో కొవ్వూరుని ఒక విధమైన రూపురేఖలు తెచ్చి గోల్డెన్ అపర్చునిటీగా కొవ్వూరు నియోజకవర్గాన్ని రూపుదిద్దారు ఆయన. అటువంటి ఆయన ఈ రోజునే 2024లో టికెట్ నిరాకరించడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి అధిష్టానం పునరాలోచన చేసుకోవాల్సింది. ఈ దళితులను అలాగే ఆలోచన చేయకపోతే మేము దళితులందరూ కూడా రాష్ట్ర స్థాయిలో ధర్నాలు చేసి ఆయనకి సంఘీభావం తెలుపుతామని ఈ సభంగా తెలియజేసుకున్నాం. గౌరవ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఒకప్పుడు విన్న మాట ఏంటంటే, నేను పెద్ద మాదిగోండి అన్నప్పుడు మేము దళితులంతా చాలా సంతోషపడ్డాం. ఈరోజు కేఎస్ జవహర్ గారికి టికెట్ లేదన్న సమయంలో మేము చాలా నిరుత్సాహానికి గురయ్యాము. మేము దళితులమంతా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి మేమందరం పార్టీని ముందు తీసుకొచ్చే విషయంలో ప్రతి విషయంలో కూడా మేము జవహర్ గారిని ఫాలో అవుతూ వచ్చి కొవ్వూరు నియోజకవర్గంలో జవహర్ గారు చేసిన అభివృద్ధి విషయంలో ఏంటి అన్ని విషయాల్లో కూడా మేము వెనకుండి పార్టీ వరకు ముందుకున్నాం. అలాంటిది ఈరోజు మాకు పార్టీ అన్యాయం చేసిందని మేము ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకంటే ఒక పెద్దల మాటలు విని ఇక్కడ చేసిన అభివృద్ధిని పక్కన పెట్టి సర్వేని పక్కన పెట్టి ఈరోజు జవహర్ గారికి సీట్లు లేదనే విషయం దళితుల్లో చాలా నిరుత్సాహాన్ని ఇచ్చింది. అదేవిధంగా గౌరవ అధ్యక్షులు మరి ఒకసారి జవహర్ గారిని ఆలోచించి పునరాలోచన చేసి ఆయనకి వెంటనే మళ్ళీ సీటు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను.